ఈరోజు చాలా చిరాకులో ఉన్నాను అనమాట. చాలా కోపంతో ఉన్నాను. టంగ్ ఎక్కడైనా స్లిప్ అయితే నన్ను క్షమించండి. ఓకేనా? బేసిక్గా నేను ప్రోమో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ కొంతమంది బేవర్స్ ముండా కొడుకులు, కొంతమంది లంబడి కొడుకులు ఏం మాట్లాడుతున్నారంటే ప్రోమో వచ్చింది మొదలు ప్రోమో వచ్చింది మొదలు ఎవరు హోప్స్ పెట్టుకోవద్దు, ఎవరు హోప్స్ పెట్టుకోవద్దు. ఇప్పటి నుంచి ప్రోమో కింద కాదు, మన పోస్టర్ వచ్చిన దగ్గర నుంచే ఎవరు హోప్స్ పెట్టుకోవద్దు, ఎవరు హోప్స్ పెట్టుకోవద్దు, ఎవరు హోప్స్ పెట్టుకోవద్దు. ఏంది నాన్సెన్స్? నాకు అర్థం కాదు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎవడు హోప్స్ పెట్టుకున్నాడు? ఈ కామెంట్స్ పెట్టినటువంటి ఆ లంబడి కొడుకులకు చెప్తున్నాను నేను ఒకటే మాట. మీరు మూసుకొని మింగే ఎక్కడికైనా దయచేసి. ఎందుకంటే ఏ అండమాన్ నికోబార్ అనే ఐలాండ్స్కు పారిపోండి. దయచేసి మీరు సమాజంలో పనికిరారు నాకు తెలిసి. ఎందుకంటే ఎంత చిరాగ్గా ఉందంటే, నాకు ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే ఆ కామెంట్స్ చూసిన తర్వాత. ఎవడు హోప్స్ పెట్టుకున్నాడయ్యా? ఎవడు హోప్స్ పెట్టుకున్నాడు? ప్రతిసారి ఏంది మనకు దరిద్రం? నాకు అర్థం కదా. ఏంది కర్మ? మ్యూచువల్ ఫ్యాన్స్ ప్రశాంతంగా బతకనివరా? మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ కళ్యాణ్ తనుజాని కానీ ప్రశాంతంగా బతకనివరా? ఏదో చచ్చిపోతున్నారు ఆయన. ఒక్కటేమైనా రగిలిపోతున్నారు. ఒకడేమో అక్క తమ్ముడు అంటాడు, ఇంకొకడేమో హోప్స్ పెట్టుకోవద్దు అంటాడు, ఇంకొకడేమో ఇంకో లంబడి కొడుకేమో ఏమంటాడంటే ఏదో అన్నాడు, మాస్టర్ గుర్తు రావడం లేదు కానీ ఏదో అన్నాడు, వాడి గుర్తు రావడం వల్ల. ఇన్ని రకరకాల కామెంట్స్ పిఎస్తో బాగుంటుందంట తనూజ జోడి. పిఎస్తో తనూజ జోడి బాగుంటుందంట. కళ్యాణ్ కరెక్ట్ కాదంట. ఏజ్ గురించి మాట్లాడతారు. అంటే నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను. 27 ఏళ్ళు, 26 ఏళ్ళు, 27 ఏళ్ళు ఉన్న కళ్యాణ్కి 29-30 మధ్యలో ఉన్న తనూజాకి ఏజ్ డిఫరెన్స్ చూస్తున్నారే మీరు. 42 ఏళ్ళు, 45 ఏళ్ళు ఉన్న పవన్ సాయితో 30 ఏళ్ళు, 29 ఏళ్ళు ఉన్న తనూజాకి మీరు లవ్ ఎడిట్స్ చేస్తే తప్పలేదా? మీకు ఎప్పుడు తప్పు అనిపించలేదా? మీకు వాళ్ళ మధ్యలో అదేదో లింక్ పెట్టడం కరెక్ట్ అనిపించిందా? ఎలా మాట్లాడతారండి? ఏదైనా ఒకరు వస్తే చాలు చచ్చిపోతారు. నిజంగా చెప్తున్నా, చిరాకు దుబ్బుతుంది. హ్యాపీగా ఫీల్ అయినంత సేపు కూడా ఉంచనివ్వరు హ్యాపీనెస్ని ఎవరికి కూడా. మా మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి కూడా హ్యాపీనెస్ని కాసేపు కూడా ఉంచనివ్వరు. మళ్ళీ మన మ్యూచువల్ ఫండ్స్ కొంతమంది ప్రశాంతంగా ఉండాలి, నార్మల్గా మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళతో నార్మల్గా మాట్లాడేది. ఇలాంటి వాళ్ళతోనా చెప్పుచ్చు తీసుకొని కొట్టకుండా చెప్పు తీసుకొని నార్మల్గా మాట్లాడడం ఏంటి? కూల్గా మాట్లాడడం ఏంటి? ఇలాంటి వాళ్ళకి కూల్గా చెప్తే వింటారా? అటాకింగ్ మోడ్లో ఉండాలి, అటాకింగ్ గానే మాట్లాడాలి. నోరు అదుపులో ఉండకూడదు ఇలాంటి వాళ్ళ దగ్గర. అలా ఉంటే తప్పు. మీ అందరికి కూడా చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకోవద్దు దయచేసి. నోరు అదుపులో ఉండకూడదు మీకు ఇలాంటి వాళ్ళ దగ్గర. మాటకు మాటే సమాధానం, తిట్టుకు తిట్టే సమాధానం. ఇంకొకరు ఏమని అంటారంటే ఇంకొకరు అన్నారు అన్నమాట, వాళ్ళు మనుషులు వాళ్ళు అలా ఉన్నారని చెప్పి మనము అలాగే ఉంటామంటే అలానే ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారో మనం అలాగే ఉండాలి. అప్పుడే డిఫెండింగ్ కరెక్ట్గా ఉంటుంది, సమౌజ్జలం అవుతాం. మీరేదో శాంతి దూతల్లా నాకు శాంతిని బోధించద్దు దయచేసి. మీరు బుద్ధుల్లాగా శాంతిని బోధించద్దు. ఇక్కడ శాంతి పనికిరాదు. యుద్ధమే కరెక్ట్, పోరాటమే కరెక్ట్. అది ఓవరాల్గా కానీ ఫిజికల్గా కానీ పోరాటమే కరెక్ట్ ఇలాంటి వాళ్ళ దగ్గర. దయచేసి ఎవరు నాకు శాంతి ఉపదేశాలు ఇవ్వద్దు దయచేసి. నేను శాంతిగా ఉండను, అటాకింగ్ మోడ్లోనే ఉంటాను, స్ట్రాంగ్గానే డిఫెండ్ చేస్తాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. నా నోట్లోంచి ఇలాగే వస్తాయి మాటలు. నేను ఇలాంటి కామెంట్స్ చూస్తూ తట్టుకోలేను. ఇది ఇరిటేషన్ పడకుండా ఉండలేను, నోరు అదుపులో పెట్టుకొని ఉండలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కడు వచ్చేసి దయచేసి హోప్స్ పెట్టుకోవద్దు. ఎవరు పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకుంటారు హోప్స్? నాకు అర్థం కాగలుగుతాను. ఏంటి ఇది? నాకు అర్థం కాదు. చిరాకు దుబ్బుతుంది నాకైతే మాత్రం. లిటరల్గా కనపడితే ఎగిచి తన అనిపిస్తుంది ఒక్కొక్కరిని మూతి పట్టి. అంత కోపం వస్తుంది నాకు. బేకారు నా కొడుకులు. ఈ ఫ్యాన్స్, టాక్సిక్ ఫ్యాన్స్ కానీ ఆ సెకండ్ హ్యాండెడ్ పర్సన్ తాలూకు అభిమానులు అయితే దారుణంగా తయారయ్యారు. దారుణంగా ఎలా ఎడిట్లు చేస్తున్నారంటే మాస్టారు, నిజంగా 45 ఏళ్ళు 40 ఏళ్ళకు పైన ఉన్న ఒక వ్యక్తితో 30 ఏళ్ళు ఉన్న దాదాపు 10-12 ఏళ్ళ డిఫరెన్స్ ఉన్న ఒక వ్యక్తితో చేయాల్సిన ఎడిట్లు ఇవన్నీ.
అలాంటి ఎడిట్లు తండ్రి వయసు, తండ్రి కూతుర్ల వయసు వాళ్ళది, తండ్రి కూతుర్ల వయసు. అలాంటి వాళ్ళతో ఎడిట్లు చేస్తారా? పిచ్చ పిచ్చ ఎక్కిందని ఒక్కొక్క నా గురికి, మెంటల్ దొబ్బింది బ్రెయిన్. వేస్ట్ నా కొడుకు. వీళ్ళ గురించి నేను మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ తప్పట్లేదు మాస్టర్. ఈరోజు వీడియో చేయకూడదు అనుకున్నాను బేసిక్గా, కానీ తప్పట్లేదు. ఈ కామెంట్ అని చూసి నాకు బీపీ హై రేంజ్లో లేచిందనమాట. తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. నేనైతే మాత్రం ఇది నా అభిప్రాయం, మీరు ఏమైనా అనుకోండి. ఇదైతే నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. వీళ్ళందరినీ కట్టగట్టి తగలెట్టేస్తామా కానీ మన కళ్యాణ్కి, తనుజాకి ప్రశాంతత ఉండదు, మన మ్యూచువల్ హ్యాండ్స్కి ప్రశాంతత ఉండదు. ఇలా కామెంట్ చేసి వాళ్ళందరినీ కట్టగట్టి తగలెట్టేయాలి, అప్పుడైనా బుద్ధి రాదు ఒక్కొక్కడికి.